ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 95వ వర్ధంతిని ఇవాళ భగత్ సింగ్కు విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో బ్రిటిష్ వాడు ఉండకూడదని చెప్పి, ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి, అట్లాగే ఈ దేశంలో స్వతంత్రంగా మనం బతకాలని చెప్పి ఆనాడు అనేకమైనటువంటి పోరాటాలు తన ప్రాణాలను తెగించి చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇవాళ మరణించడము అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పెట్టుబడిదారు విధానాలను తీసుకురావడం, ఇట్లాంటి వాళ్ళ సంస్కృతి వల్ల ఇవాళ మొత్తం భారతదేశంలో సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది, అట్లాగే విద్యారంగంలో సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, రైతాంగ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ వ్యవసాయం చేయడానికి కూలీలకు కూడా ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక భగత్ సింగ్ లాంటి యొక్క వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా, అట్లాగే ఇవాళ యుద్ధోన్మాతమైనటువంటి అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇవాళ ఇరాన్పై దాడులు చేయడం అంటే ఇది సిగ్గుచేటైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్ చేయడం కానీ, అట్లాగే అమెరికా చేయడం కానీ ఇది సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి ఇవాళ చదువుకునేటటువంటి పిల్లగాళ్ళు ఇవాళ 180 మంది చనిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కనీసం నిమ్మకు నీరెత్తనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులను కొనసాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలలో ముందు బాగానే ఉంటారని చెప్పి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ రాజ్ సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేగం గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే భగత్ సింగ్ గారు కలలు కన్నారో ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో స్వేచ్ఛ సమానత్వం కొరకు ప్రాణాలు తెగించినారో వాళ్ళ ఆశయ సాధన కొరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చింది కానీ అందరికీ సమానత్వం రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ సమానత్వం వచ్చిన రోజే, సమానత్వం అనేది ప్రతి ఒక్క పౌరుడికి సాధన అయిన రోజే వారికి నిజమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి వారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనేది ఈ దేశంలో అందరికీ అందుబాటులో అందరికీ సమానంగా వర్తింపజేసినప్పుడే వాళ్ళకు ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా దాని కొరకు కృషి చేయాలని చెప్పి, వారి ఆశయ సాధనకు మనం పాటుపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.